కాలం మారిపోయిందిరా కన్నా. ఇది కూలర్ల కాలం కాదు, ఏసీల కాలం, సైకిళ్ల కాలం కాదు, మోటార్ సైకిళ్ల కాలం, టీవీది కాదు, ఫోన్ల కాలం. మరి రైతు పాతకాలంలోనే ఉండిపోతాడా? ఏ మాత్రం ఉండిపోడు. మన వరి రైతైతే అందరికంటే ముందు మారతాడు. ఎలా? త్వరలోనే తెలుసుకోండి. ఆ పాత రోజులు ఇప్పుడెక్కడున్నాయి? ఆ సమయం ఏమైపోయింది? అప్పట్లో ముందుగా ఎరువులు, యూరియా, మట్టి తేవాల్సి వచ్చేది. ఆ తర్వాత పురుగు మందులతో కలపాల్సి వచ్చేది. ఆ పైన నడుం మీద బరువు పెట్టుకుని వరి పొలాల్లో తిరగాల్సి వచ్చేది. ఇది 2025. 2026 రాబోతోంది. వరి పండించే రైతు సోదరులారా, రండి, వ్యవసాయంలో నవశకాన్ని అవలంబించండి. ఇప్పుడు 3, 4, 9 టెక్నికులను తెలుసుకుందాం. పొలం అంతటా చక్కగా మరియు సమానంగా నడిచే దారులను గుర్తించడానికి 3 కర్రలను ఉపయోగించండి. ఒక మూల నుండి పొలంలోకి ప్రవేశించి గట్టు వెంబడి 4 అడుగులు వేసి మొదటి దారిలో నడవడం ప్రారంభించండి. ప్రతి 4 అడుగులకు ఒక ఎల్ఈజీని 3 దిశలలో చేతితో విసరండి. ఖచ్చితమైన మరియు ఏకరీతి కవరేజ్ కోసం మీ ఎడమ వైపున 3 మీటర్లు, మీ కుడి వైపున 3 మీటర్లు మరియు ముందు వైపు 3 మీటర్లు. పొలంగా సమానంగా పంపిణీ అయ్యేలా చూసుకోవడానికి 2 బాటలు మార్గం మధ్య 9 అడుగులు ఉండేటట్లుగా చూసుకోవాలి.